హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. బాలకృష్ణ హిందూపురంలో తప్ప ఎక్కడా గెలవలేడన్నారు. దమ్ముంటే బాలకృష్ణను గుడివాడలో పోటీ చేసి 3 సార్లు గెలవాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతాలు, ఐడియాలజీ లేవన్నారు. జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ లీడర్షిప్ ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు, సినీ గ్లామర్ ఉందని చెప్పారు. 10 నిమిషాల్లో 10,000 మందిని గ్యాదర్ చేయగలిగే దమ్మున్న లీడర్లు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు కేతిరెడ్డి. రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాయి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అన్నీ కాదప్ప, వచ్చినారు వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు. ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్తున్నాను. ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీందే ఉంటుంది. మన ఆలోచనలంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా. నేషనల్ అవార్డ్స్ అందరికీ కదా వచ్చినది. అంతకంటే పర్ఫార్మ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనే లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు. తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు. చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో కొడిపోయాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినాడు. గుడివాడలో నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం. కొంపలో అన్ని పెట్టినా సరే ముందు దానిలో పోతా అంటాం. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరనంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది? మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు, అంతకంటే వేరేది ఏమీ లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను. ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు, ఎవడే కానీ వచ్చిండు రాత్రి 12 గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది. ఏమంటావు? దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటుంది.